ఇయాల రేపు ఆఫీస్కి వచ్చేటప్పుడు పగటిలు సతి మర్చిపోయినా ఏం కాదు, ఏనో ఒక తాన తినొచ్చు. పర్స్ మర్చిపోతే ఎవరన్నా ఒకరిని పైసలు సేవదలు అడగచ్చు. కానీ ఇంట్లో ఫోన్ మర్చిపోయి ఆఫీస్కి వస్తే ఫోన్ కాదు దిమాకే ఇంటికాడ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఏదో అర్జెంట్ పని ఉండి చుట్టాలు ఫోన్లు చేస్తారు, ఆపతి ముచ్చట కోసం దోస్తులు ఫోన్ చేస్తారు. సడన్ గా లెక్కలు కట్టాలంటే సెల్ ఫోన్ లో క్యాల్కులేటర్ తెరవాల్సిందేనాయే. ఏదన్నా అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాల్సిందే. చేతిలో ఫోన్ లేకుంటే లోకంలో లేనట్టే అనిపిస్తుంది ఒక్కొక్క పారి. మరి అసొంటి ఫోన్ గురించి గల్లేం కండిషన్ పెట్టిరో చూడు. ఉత్తమ ఊరు అనిపించుకుంటందుకు ఉత్తరప్రదేశ్ లా ఒక సర్పంచి చిత్రమైన తీర్మానం చేసిండు. ఊర్లా ఎవ్వరు తాగొద్దట అమ్మొద్దట, తాగినా అమ్మినా 1,11,000 జుర్మానా కట్టాలి పంచాయతీ బోర్డుకు. ఆవులను దొంగతనం చేస్తే 2 లక్షలు, సంపుతే 2.5 లక్షలు దండగేస్తారట. పైకం కట్టకుంటే వాళ్ళ ఆస్తులు అమ్మేసైనా వసూలు చేసుకుంటారట. ఊరును ఉద్ధరిస్తేందుకు ఇదంతా ముద్దుగానే ఉన్నది గాని అస్సలు రూలు ఆడోళ్ళకు పెట్టిండ్రు. ఫోన్లు పట్టుకొని బయట తిరగొద్దట, గూట్లే దాచిపెట్టి బదట్లు అడుగు పెట్టాలని కండిషన్ పెట్టిండ్రు. పుసుక్కున ఫోన్లు మాట్లాడుకుంటా కనబడితే 21,000 జుర్మానా కట్టాలని తీర్మానం చేసిండ్రు మొగోళ్ళంతా కలిసి. లవ్వు గివ్వని ఫోన్లు వాడుతున్నారు కాబట్టే ఆడవిల్లల మీద నేరాలు ఘోరాలు జరుగుతున్నట్టు అనిపిస్తుందట ఇళ్లకు. కానీ అందరు అందుకే వాడరు కదా. ఇంట్లున్నప్పటికంటే బయట ఉన్నప్పుడే ఆడోళ్లకు ఫోన్ల అవసరం ఎక్కువ ఉంటది. ఎవడన్నా ఆడోళ్ళని షిడాయిస్తే లాగు దడిచేటట్టు మైలపోలు తీస్తామని తీర్మానం చేయాలి గాని ఫోన్లు వాడొద్దు, ఎవరితోని మాట్లాడొద్దని గివ్వెన్ రూల్స్ అన్నలు. ఇంకా నయం ఆడవిల్లల్నే కనొద్దు అని తీర్మానం చేయలే.